డయాబెటిస్ వల్ల ఏర్పడే రుగ్మతలు వాటి నివారణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏపీ డిఎఫ్కాన్ 2025 జాతీయ సదస్సు ఈ నెల 14వ తేదీన విజయవాడలో జరగనుంది. ఏపీ డిఎఫ్కాన్ అధ్యక్షులు మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ యల్మంచిలి సదాశివరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డయాబెటిస్ ఫౌండేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. లబ్బిపేటలోని హోటల్ జిఆర్టీ గ్రాండ్ లో ఈ నెల 14వ తేదీన ఏపీ డిఎఫ్కాన్ 2025 జాతీయ సదస్సు జరిగే ఈ సదస్సుకు దేశవ్యాప్తం నుంచి 500 మంది ప్రముఖ వైద్యులు హాజరవుతారని, 20 మంది జాతీయ నిపుణులు డయాబెటిస్ కు సంబంధించిన తాజా పరిణామాలపై ప్రసంగిస్తారని పేర్కొన్నారు. జిఎల్పి ఎన్లాగ్ ఔషధం అందుబాటులోకి రావడంతో చికిత్సలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని చెప్పారు. కొత్తగా కనిపిస్తున్న షుగర్ రకాల వల్ల గుండె, కిడ్నీ వంటి అవయవాలపై ప్రభావం పెరుగుతుండగా తాజా మందులు ఆ అవయవాలను కాపాడటంలో సహాయపడతాయని తెలిపారు. ఔషధ ధరలు కూడా నియంత్రణలో ఉండటం రోగులకు ఆర్థిక భారం తగ్గిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థూలకాయాన్ని ఒక ముఖ్య ఆరోగ్య సమస్యగా పరిగణిస్తున్నామని తెలిపారు. 14వ తారీఖున సండే మార్నింగ్ జిఆర్టీ గ్రాండ్ హోటల్లో 34th ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ఆల్రెడీ 500 మంది డెలిగేట్స్ హ్యావ్ రిజిస్టర్డ్ దెమ్సెల్వ్స్ and 20 మంది స్పీకర్స్ from all over India are coming here to participate in this conference. So every year this conference is conducted in various parts of the state anamata. So delegates kuda anni pradeshala nunchi kuda mana state lo nunchi vastunnaru ikkade kaakunda. So we expect and we are going to discuss about the latest things that have been happening in the field of diabetes and endocrinology, and all the doctors, physicians, endocrinologists and general practitioners will be attending this conference. ఆదివారం డిసెంబర్ 14న ఏపీడిఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ 34వ సదస్సు జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే స్టేట్ కాన్ఫరెన్స్. ఈ ఇయర్ విజయవాడలో జరుగుతుంది. సో ఈ సదస్సులో ఇప్పుడు డాక్టర్ సదాశివరావు గారు చెప్పినట్టుగా డయాబెటీస్లో వచ్చిన కొత్త ఆవిష్కరణలు ఒకటి ఏంటంటే, ఈ డయాబెటీస్ అనేది చాలా కారణాల వల్ల రావచ్చు. దాంట్లో వచ్చే కొత్త కారణాలని కనిపెట్టడం, దాని పరంగా ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల మనం మెరుగైన డయాబెటీస్ కేర్ ఇవ్వగలుగుతాం ప్రజలకి. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేది ప్రెగ్నెన్సీ ఇన్ డయాబెటీస్. సో మనం సాధారణంగా ఈ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది 24 వారాలు 36 వారాల దగ్గరే మనం టెస్టింగ్ చేస్తున్నాము ఇన్ని రోజులు. బట్ ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు కూడా డయాబెటీస్ ఉండే అవకాశం ఉండొచ్చు ప్రెగ్నెన్సీ వల్ల. అందుకని ఎర్లీగా టెస్ట్ చేసి ఎర్లీగా వాళ్ళని ఐడెంటిఫై చేయడం వల్ల ఇంకా బెటర్గా తల్లికి మరియు శిశువుకి మనం కేర్ అందించగలుగుతాం. అది మాత్రమే కాకుండా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసే వాళ్ళు కూడా బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ముందుగానే టెస్ట్ చేసుకొని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకు అంటే శిశువు యొక్క ఆరోగ్యం అనేది తల్లి గర్భంలోనే నిర్ధారించబడుతుంది. కాబట్టి మన ఫ్యూచర్ని, జనరేషన్ని బాగా కాపాడుకోవాలి. ముందుగానే ఇవన్నీ అరికట్టాలంటే మన ప్లానింగ్ అనేది ప్రెగ్నెన్సీ ముందుగానే స్టార్ట్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఈ డయాబెటీస్ వల్ల ఏమేమి ఎఫెక్ట్ అవ్వచ్చు, బోన్స్ కానీ వేరే అదర్ ఆర్గన్స్ కానీ డయాబెటీస్ వల్ల బాడీలో ఎక్కడెక్కడ ఎలా ఎఫెక్ట్ అవ్వచ్చు, దాన్ని మనం ఎలా అరికట్టవచ్చు అనే దాని నుంచి కూడా సదస్సు జరుగుతుంది. నెక్స్ట్ డయాబెటిక్ ఫుడ్ సింపోజియం. దీంట్లో డయాబెటిక్ ఫుడ్లో కొత్తగా వచ్చిన డ్రెస్సింగ్స్, దాంతో ఎలా మనం వాటిని ముందుగానే ఆపేయచ్చు. అంటే డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం వచ్చినంత మాత్రం కాలు తీసేయడం ఒకటే సొల్యూషన్ కాదు. మనం ఎలాగైనా వాటిని కొత్త డ్రెస్సింగ్స్ యాజ్ వెల్ యాజ్ అన్నిటికన్నా మోర్ ఇంపార్టెంట్ ఈజ్ డయాబెటిక్ షుగర్ కంట్రోల్. సో పేషెంట్ నీడ్స్ అ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనమాట. దానివల్ల మనం ఫుడ్స్ అనేవి సేవ్ చేయగలుగుతాం. ఇక్కడ మన ఎలిమెంటరీ డయాబెటీస్ హాస్పిటల్లోనే ఈ 38-40 ఇయర్స్ సంవత్సరం కేర్లో డాక్టర్ సదాశివరావు ఆల్మోస్ట్ 1 లక్ష పైగా ఫుడ్స్ సేవ్ చేయడం జరిగింది. ఈ సదస్సులో ఇంకా డయాబెటీస్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఎలా ఎర్లీ డిటెక్షన్, ప్రాపర్ ట్రీట్మెంట్తో బెటర్ కేర్ అందించగలమో డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు మనకి డెలిగేట్స్ కూడా చాలా ప్లేసెస్ నుంచి వస్తున్నారు. 20 స్పీకర్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్లో ఇప్పటి వరకు జరిగిన కొత్త ఆవిష్కరణలు ఏంటి, డయాబెటీస్కి వారానికి ఒకసారి ట్యాబ్లెట్ నుంచి వారానికి ఒకసారి ఇన్సులిన్, ఇన్హలేషనల్ ఇన్సులిన్ అని కూడా కొత్తగా ఈ సంవత్సరం రాబోతున్నాయి, వచ్చే సంవత్సరం రాబోతున్నాయి. సో వాటన్నిటి గురించి కూడా డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాం. డయాబెటీస్ రెమిషన్ ఇంతకుముందు ఎక్కడో అధ్యయనంలో మాత్రమే మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు అందరూ ఇళ్లల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు దాన్ని ఎలా రివర్స్ చేసుకోవాలి అని.
చాలామంది మా దగ్గరికి వచ్చేసరికి అది లేట్ అయిపోతుందండి. మీకు డయాబెటీస్ వచ్చినప్పుడే వెంటనే అది డిటెక్ట్ చేసుకొని వెంటనే దాని మీద యాక్ట్ చేస్తే డయాబెటీస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అప్ టు 80 to 85% ఉంటాయి. ఒకవేళ లేట్ అయితే మీరు మీకు తోచింది చూసి సోషల్ మీడియాలో చూసి అవి ట్రై చేసి అవి ఫెయిల్ అయ్యి అలా కాలం గడిచిపోకుండా డయాబెటీస్ అని తెలిసిన వెంటనే మీరు కనుక స్ట్రిక్ట్గా యాక్ట్ చేసి డాక్టర్ని కలిస్తే అది రెమిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 80 to 85% ఉంటాయి. సో వీటన్నిటి గురించి కూడా మేము కాన్ఫరెన్స్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. ఈసారి కూడా ఎప్పుడూలాగా ఏపీడిఎఫ్ కాన్ఫరెన్స్లో గోల్డ్ మెడల్ ఒరేషన్ అనేది ఉండింది. అది ఈసారి డాక్టర్ ఎల్ శ్రీనివాస్ మూర్తి గారికి ఇస్తున్నాము, బెంగళూరు నుంచి వస్తున్నారు.